రమేశ్వరబుద్ధి వినాశాయ దీపజ్యోతి నమస్తే. మనందరిలో జ్ఞాన అఖండ జ్యోతిగా వెలుగొందాలని ఆశిస్తూ దీపజ్యోతికి నమస్కరించుకుంటూ దీప ప్రజ్వలన జ్యోతిని ప్రజ్వాలన చేస్తున్నారు. లెవెల్ కొంచెం తగ్గించచ్చు. నేను ఇలా కొంచెం Nagapur sir and the institutes management our ఈరోజు ఇక్కడికి వచ్చి ఈ అవార్డు తీసుకొని మా అందరినీ ఆనందింప చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. తర్వాత రామసుబ్బారెడ్డి సార్కి ఇప్పుడు పెట్టండి సార్ మంగళవారం గారు మన సీనియర్ లెక్చరర్లు ఎవరు కూడా వాళ్ళ చేతులు పట్టు. ఈ వేదిక మీద ఉన్నది కూడా పూర్వ విద్యార్థులే, పూర్వ అధ్యాపకులే. ఈ యొక్క ఆర్ట్స్ కాలేజ్ ప్లాటినం జూబ్లీ సెలబ్రేషన్స్కి ఇక్కడ కడప నియోజకవర్గ ఎమ్మెల్యేగా రావడం, అంతకంటే ముందు ఈ యొక్క ఆర్ట్స్ కాలేజ్లో పూర్వ విద్యార్థిగా ఇక్కడికి వస్తున్నాను. లో ఇంటర్ పాస్ అవుట్ వెళ్ళాను. ఆర్ట్స్ కాలేజ్లో ఇంటర్ సెకండ్ ఇయర్ చేర్పించడం జరిగింది ఎంపీసీ గ్రూప్కి. నాకు చాలా మెమరీస్ ఉన్నాయి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మొత్తము గర్ల్స్ స్కూల్లో చదివాను. ఫస్ట్ టైం కో ఎడ్యుకేషన్ స్కూల్లో ఇక్కడ ఆర్ట్స్ కాలేజ్లో చదవడం జరిగింది. గవర్నమెంట్ కాలేజ్ ఫర్ మెన్ ఆర్ట్స్ కాలేజ్ ప్లాటినం జూబ్లీ సెలబ్రేషన్స్కి మనకి ఇక్కడే చదువుకొని ఇక్కడ మనకి కడప శాసనసభ్యురాలుగా తనదైన ముద్ర వేస్తున్న మన మాధవి గారిని, అలాగే మన ప్రిన్సిపల్ గారు రవీంద్రనాథ్ గారు, ముఖ్యంగా మన ఈరోజు విశిష్ట అతిథిగా వచ్చి ఎక్సలెన్స్ అవార్డు ఎక్సలెన్స్ అవార్డు తీసుకున్న శాంతి స్వరూప్ పట్నాగర్ అవార్డు గ్రహీత. నేను రాగానే నాకు బాగా నచ్చింది ఏంటంటే విద్య అమృతం అశ్వతే. ఆ కోట్ నాకు బాగా నచ్చింది. అది అంటే మనకి మన ఇమ్మోర్టల్ విజ్డమ్ కెన్ బి అటైన్డ్ ఓన్లీ త్రూ నాలెడ్జ్. అది దాని మీనింగ్ అనమాట. అంటే అమృతం అంటే ఏంటి? మొత్తం లేదు. దేనికి మొత్తం ఉండదు? మనం ఏదైతే మనలో అర్థం చేసుకుంటే జీర్ణించుకుంటామో, మన మైండ్లోకి ఎక్కేసుకుందో దానికి మొత్తం ఉండదు. సో దాన్ని ఎలా సాధించాలంటే విద్య ద్వారే అని మీ కాలేజ్ ఇచ్చిన సందేశం. యాక్చువల్గా అది నాకు చాలా బాగా నచ్చింది. మనకి సినిమాలో ఓకే సినిమాలో డైలాగ్ ఉంటుంది కదా, మనం ఎప్పుడు వచ్చాం కాదు బుల్లెట్ దిగిందే లేదని. అలా మనం ఏ డిగ్రీ ఆ డిగ్రీలో మనం ఎక్కడ ఉన్నాం, మనం ఎంత సబ్జెక్ట్ గ్రాస్ప్ చేసాం, ఇది భవిష్యత్తుకు ఉపయోగించుకునే విధంగా ఎలా మనం దీన్ని తీసుకుని వెళ్తున్నాం. ఈ డిగ్రీ చదివితే, ఈ క్లాస్ చదివితే నాకు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉంటాయి, సెంట్రల్ గవర్నమెంట్లో ఏ పోస్టులు ఉంటాయి, స్టేట్ గవర్నమెంట్లో ఏముంటాయి, లేకపోతే దీనితో పాటు ఇంకేదైనా నేను స్కిల్ ఆధారంగా నేను నేర్చుకోవాలా, ఇది నాకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అన్నది మనం ఆలోచించాలి. అలా ఆలోచిస్తే ఏ డిగ్రీతోటైనా మనం ఏదైనా సాధించవచ్చు. అది మన యువతందరూ కూడా గుర్తించాలి. మీకు ఉదాహరణ, ఇప్పుడు మనకి చంద్రబాబు నాయుడు గారికి సెక్రటరీ ప్రద్యుమ్న సార్, సెక్రటరీ టు సీఎం. ఆయన బిఏ హిస్టరీ, అటు బిఏతో హిస్టరీతో సివిల్స్ రాశారు. సివిల్ సర్వీసెస్ ఎనీ డిగ్రీతో రాయొచ్చు. అందుకే వాళ్ళు అలా పెట్టారు. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇంపార్టెంట్. నా యూపీఎస్సీ దృష్టిలో అందరూ ఈక్వల్. వారు నిరంతరం శ్రమించారు. మీరు ఇప్పుడు ఇక్కడ హాయిగా ఆశలే కూర్చున్నారు. మరి ఇప్పుడు కూడా మీరు చేసేదానికి పని కల్పించరా? వారు నిరంతరం పనులు చేస్తూనే ఉంటారు. ఆడియోలో వచ్చే మంగళవాద్యం